హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే షుగర్లెస్ కేక్, అలాగే ఓట్స్తో చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కడ మైదా పిండి వాడకుండా, షుగర్ ఎక్కడ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం 1.5 కప్పు మిల్క్ వేసుకోండి. 1.5 కప్పు మిల్క్ వేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనము షుగర్ యూస్ చేయట్లేదు కాబట్టి షుగర్ కోసం మనకు తీపి రావడానికి ఖర్జూరాలండి. ఖర్జూరాలు తీసుకొని, ఖర్జూరం తీసుకున్నాం కదండి, అందులో ఒక 15 వేసుకోండి. 15 వేసుకొని పాలల్లో నానబెట్టి ఒక 20 మినిట్స్ పాటు అట్లా వదిలేయండి. అవి మంచిగా ఊరి చాలా చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మీ స్వీట్ తినేదాన్ని బట్టి ఖర్జూరాలు వేసుకోండి. తర్వాత ఇక్కడ 1/2 కప్పు ఓట్స్ తీసుకొని పౌడర్లా చేసేసుకోండి. మీ దగ్గర పౌడర్ ఉన్నా అది వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పౌడర్ చేస్తున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో 1.5 బనానా వేసుకోండి. 1.5 బనానా వేసుకున్నాక అందులో 1/2 కప్ గీ వేసుకోండి. గీ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. గీ వేసుకున్నాక మనం నానబెట్టుకున్న పాలు, అలాగే ఫస్ట్ పాలు వేసుకోండి. పాలు మొత్తం వేసేసాక ఖర్జూరాలను తీసి ఖర్జూరాలు వేసుకోండి. ఖర్జూరాలు మొత్తం వేసేసుకున్నాక మిక్సీ జార్ పెట్టి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక అది ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఆ బౌల్ మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1/4 కప్పు గోధుమ పిండి, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ వేసుకోండి. ఓట్స్ పౌడర్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్నాక మంచిగా జల్లించుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్పాచులా తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకే మెథడ్లో కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ కేక్ అనేది కిడ్స్ అయినా తినొచ్చు, అలాగే షుగర్ వాడలేదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా తినొచ్చండి. తర్వాత అందులో మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం బాదం పప్పు, అలాగే వాల్నట్స్ కొంచెం వేసుకున్నాను. అవి కొంచెం వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ కలిపి జార్ లాగా చేసుకొని అందులో వేసేసేయండి. ఆ పౌడర్ మొత్తం కలుపుకొని వేసుకున్నాక మంచిగా మొత్తం కలిసేలాగా విస్కర్తో బాగా కలుపుకోండి. తర్వాత మన కేక్ ట్రే ఏదైతే ఉందో అందులో వేసేసుకోండి. అందులో వేసేసుకున్నాక కేక్ ట్రేలో వేసేసుకున్నాక గార్నిషింగ్ కోసం మనము చాకో చిప్స్ వేసుకోండి. మీ దగ్గర ఏముంటే అది వేసేసుకోండి. చాకో చిప్స్ వేసుకొని ఆ కేక్ ట్రేని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఎక్కడన్నా మధ్యలో బబుల్స్ ఉన్నా కానీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కేక్ బ్యాటర్ అనేది. తర్వాత మనం ముందలుగానే వేట్ చేసి పెట్టుకుంటాం కదండి, హీట్ అయిన తర్వాత కేక్ ట్రేని అందులో పెట్టేసుకున్నాక నాకైతే 45 to 50 మినిట్స్ పట్టిందండి టైము. అందరికీ ఒక టైంలో ఉడకాలనేం లేదండి. మీరు టైంని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి మధ్యలో ఉడికిందో లేదో చూసుకుంటూ చేసేసుకోండి. ఇక్కడ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి కేక్ని పూర్తిగా చల్లారాకే తీసేసుకోండి, లేదంటే కేక్ మధ్యలో విరిగిపోతుంది. చూసారా, నేను చెప్పినట్టు కరెక్ట్ కొలతతో, అలాగే కరెక్ట్ టిప్స్తో కానీ చేశారంటే కేక్ మాత్రం పర్ఫెక్ట్గా ఎక్కడ అడుగంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. ఈ కేక్ మాత్రం ట్రస్ట్ మీ అండి, చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాకో చిప్స్ అన్నీ కొంచెం మెల్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఉడకనట్టు కనిపిస్తుందండి. కేక్ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. కేక్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే